పరమపిత బ్రహ్మదేవా, భూలోకంలో మా వంశం వృద్ధి చెందుతోంది. నా చిన్న కొడుకు, కోడలు కుమార్తె అయిన మా మనవరాలికి ఈరోజు నామకరణం చేస్తున్నారు. ఆ వేడుక మా చేతులమీదుగా జరగాలని వాళ్లు కోరుకుంటున్నారు. స్వామీ, మీరు అనుమతిస్తే ఒక్కసారి భూలోకానికి వెళ్ళి మా మనవరాల్ని దీవించి ఆ వేడుకను కళ్ళారా చూసి వచ్చేస్తాం. తథాస్తు, వెళ్ళిరండి. ఇంతకీ ఏ పేరు పెడదామండి? మనం ముందుగానే అనుకున్నాం కదా, అదే పేరు పెడదాం. కాశీ గడిసు పిల్ల, శివకాశీ సరుకి పిల్ల, ఎవరిది ఎవరిది? అల్లరి చేష్టలామ్మాడి, ఆటల్లో గెలిచే కిల్లాడి, జింకల చెంగున చిందాడి, జోరుగా వచ్చేస్తుంది ఎవరిది? పెద్దోడా, ఎలా ఉన్నావురా? స్వరూప, ఎలా ఉన్నావమ్మా? తులసి, ఎలా ఉన్నావు? పార్థు, బావున్నావా? చిన్నోడా, ఎలా ఉన్నావురా? విద్య, ఎలా ఉన్నావమ్మా? పాపా, జాగ్రత్తమ్మా. మా మనవరాల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు పేరు పేరునా మీ అందరికీ కృతజ్ఞతలు. మా గురించి భయపడవద్దు. మా ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. ఇక సెలవు. మా కోరిక తీర్చినందుకు మీకు కృతజ్ఞతలు స్వామీ. మా మనవరాలి పేరు చార్విక. చార్విక. చార్విక అంటే తెలివైన, శ్రద్ధగల మరియు సృజనాత్మకత కలిగిన అమ్మాయి అని అర్థం.